హాయ్ అండి, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. నాకు ఇవాళ వచ్చిన పేషెంట్లు ఎక్కువ మంది బ్యాక్ పెయిన్ కంప్లైంట్స్తో ఎక్కువ వస్తే చాలామంది పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళని అడిగింది ఏంటంటే మెయిన్ ఈ బ్యాక్ పెయిన్కి కారణాలు ఏముంటాయండి అనేది వచ్చి ఒక ఆయన కిడ్నీ ప్రాబ్లం, కిడ్నీ వల్ల నాకు ఏమైనా నొప్పి కిడ్నీ చూడండి అని వచ్చారు. యాక్చువల్గా బ్యాక్ పెయిన్కి వచ్చేసరికి మెయిన్గా ఎక్కువ కాంట్రిబ్యూషన్ మనకి ఒట్టిబ్రా అంటే ఏదైతే మనకు వెన్నుపూస ఉందో వెన్నుపూస ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉంటుందండి. దానికి వెనకమాల దానికి ఉన్న మజిల్స్, దానికి ఉన్న లెగమెంట్స్, దాన్ని స్టెబిలైజ్ చేయడానికి ఉన్న మధ్యలో ఉన్న డిస్క్స్, ఆ మధ్యలో ఉన్న జాయింట్స్, ఇవే ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేస్తాయి. లొకేషన్ ఆఫ్ ఏ పెయిన్ వచ్చినా కానీ మనం లొకేషన్ ఎక్కడ ఉంది, అది ఎంత సివియరిటీగా ఉంది, ఏ పని చేస్తే మీకు ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందా, మీరు బెండ్ చేస్తే ఎక్కువ అవుతుందా, మీకు పాస్ పోసుకుంటే ఏమైనా ఎక్కువ అవుతుందా, మీరు పనుకుంటే రెస్ట్ తీసుకుంటే ఎక్కువ అవుతుందా, నైట్ ఎక్కువగా ఉందా, పగలు ఎక్కువగా ఉందా, నడిస్తే ఎక్కడ దాకా వస్తుంది, పెయిన్ ఓన్లీ మీకు బ్యాక్ సైడే ఉందా, అక్కడి నుంచి కాలు కిందకు వస్తుందా, లేకపోతే తొడ పై భాగానికి వచ్చి ఆగిపోతుందా, మీరు నడిచేటప్పుడు ఆగిపోతుందా, ఈ క్వశ్చన్స్ రావడం వల్ల మనం అప్ టు 30 to 40% కాదా బ్యాక్ పెయిన్ కనుక్కోవచ్చు అండి. మెయిన్గా మీరు కిడ్నీ వల్ల వచ్చే బ్యాక్ పెయిన్ అయితే ఎక్కువ మంది కిడ్నీలో బ్యాక్ పెయిన్ అనేది 90% రాదండి. కిడ్నీలో బ్యాక్ పెయిన్ రావాలంటే దాని క్యాప్సూల్ అంటే కిడ్నీ పైన కవరింగ్ ఉంటుంది. అలా కాకుండా స్టోన్స్ మోస్ట్ కామన్ కాదు. ఆ స్టోన్ ఏమైనా యూరిటర్లోకి దిగినప్పుడు ఆ యూరిటర్ నుంచి వచ్చే బ్యాక్ పెయిన్ ఉంటుంది. కానీ దట్ ఈజ్ రేడియేటింగ్ టువర్డ్స్ ద స్క్రోటమ్, అంటే మీరు పాస్ పోసుకునే ఏరియాకల్లే రేడియేట్ అవుతుంది, అంతేగాని అది కాలు కిందకల్లా రాదు. మెయిన్గా మీకు బ్యాక్ పెయిన్కి కారణాలు ఎక్కువగా 90% వెన్నుపూస సంబంధించినవే ఉంటాయి. వెన్నుపూస సంబంధించినవి అంటే వెన్నుపూసలో ఉన్న వాళ్ళందరికీ డిస్క్ పెయిన్ కాకపోవచ్చు, ఒట్టిబ్రల్ పెయిన్ కావచ్చు, డిస్క్ పెయిన్ కావచ్చు, ఎఫోఫేషియల్ జాయింట్ పెయిన్ కావచ్చు, ఆ డిస్క్ కొద్దిగా జరిగితే దాని నుంచి వచ్చే రాడిక్యులర్ పెయిన్ కావచ్చు. ఆ రాడిక్యులర్ పెయిన్నే మామూలుగా మన భాషలో అందరూ నాకు సైటిక్గా ఉందని డైరెక్ట్గా వస్తూ ఉంటారు. యాక్చువల్గా అది సైటిక్గా కాదు, మెడికల్ పరిభాషలో సైటిక్ నర్వ్కి ఎఫెక్ట్ అయితేనే సైటిక్గా అంటారు. బట్ పేషెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నుంచి మొత్తం కింద దాకా కాలు నుంచి జారు దాకా వచ్చి కింద దాకా వెళ్తుందండి అని చెప్తూ ఉంటారు. అలా వచ్చేయండి సైటిక్గానే వాళ్ళు కన్సిడర్ చేస్తారు కాబట్టి. బట్ కానీ L4, L5 డిస్క్ కానీ కామన్గా ఉండేది L5S1 డిస్క్ కానీ ఉంటాయి. ఈ డిస్క్ యొక్క ప్రాబ్లం వల్ల కింద దాకా వస్తాయి. మీకు బొటివేలు అంటే కాలు యొక్క బొటివేలు కనుక వస్తే L5 అని, ఆ చిట్టివేలు కనుక వస్తే కనుక S1 అని ఎక్కువ అనుకుంటూ ఉంటాం. చెప్పులు జారిపోవటం కానీ, తెలియకుండా స్పర్శపోవటం కానీ, ఇవన్నీ ఏ వచ్చినా ఆ రాడిక్యులర్ సింప్టమ్స్ సంబంధించినవి అని అర్థం. సో బ్యాక్ పెయిన్లో మెయిన్ కాజ్ తెలుసుకున్నాం. అట్లా కాకుండా కొంతమంది లేడీస్లో ఎక్కువ మందికి యూట్రస్, వీళ్ళకి మగవాళ్ళకి లేడీస్కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఎక్కువ మందికి యూట్రస్ గర్భసంచనం వాళ్ళకి ఓవరీస్ ఉంటాయి కాబట్టి ఆ వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఒకసారి బ్యాక్ పెయిన్ రావచ్చు. సో అందుకని బ్యాక్ పెయిన్ ఫిమేల్స్కి వస్తే ఒకలాగా, మేల్స్కి వస్తే ఒకలాగా కొన్ని కాజెస్ రూల్ అవుట్ చేసుకోవాలి. అలాగే కొంతమందికి పెయిన్స్ వస్తాయి, నాకు మామూలుగా బ్యాక్ పెయిన్ ఉండిద్దండి కానీ దాన్ని నడిచినప్పుడు బాగా ఎక్కువ అవుతుంది, ఎక్కువైపోయి 2 కాళ్ళలోకి వస్తుంది అంటారు. దాన్ని మనం లంబార్ కెనాల్ స్టెనోసిస్ అంటాం. అది న్యూరోజెనిక్ పెయిన్ లాగా ఉంటుంది, వాస్కులర్ పెయిన్ ఉంటుంది. కొంతమందికి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ న్యూరోపతి వచ్చి ప్లస్ రాడిక్యులోపతి వచ్చి ప్లస్ దాంతోపాటు పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్, ఇలా 3 కలిపి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అందుకని మీరు సర్జన్ దగ్గరికి వెళ్ళే ముందు, సర్జరీ చేయించుకునే ముందు కానీ బ్యాక్ పెయిన్కి కానీ డెఫినెట్గా ఒక న్యూరాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోండి. ఈవెన్ దో న్యూరో సర్జన్ చెప్పనేయండి, ఆర్థోపెడిషియన్ చెప్పనేయండి, ఎవరు చెప్పినా ఇంక్లూడింగ్ న్యూరాలజిస్ట్ చెప్పినా కానీ సర్జరీ చేసిన ముందు 1-2 సార్లు సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. అది మెయిన్గా ఈ వీడియో నుంచి మెయిన్ సందేశం మనం చెప్పాలనుకున్నది పేషెంట్కి. రెండోది బ్యాక్ పెయిన్కి వచ్చే కారణాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.